నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. విజయసాయిరెడ్డికైనా మరెవరికైనా విశ్వసనీయత ముఖ్యం. భయపడో రాజీపడో వెళ్లిపోతే ఎలాగని జగన్ ప్రశ్న. భీమవరం పట్నం హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రధాన పార్కు అభివృద్ధి పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. దశల వారీగా అన్ని పార్కులను అభివృద్ధి చేస్తామని వెల్లడి. భీమవరంలో మదర్నెస్ ఆసుపత్రిని ప్రారంభించిన పలువురు రాజకీయ ప్రముఖులు. సామాన్యులకు సైతం కార్పొరేట్ వైద్యం అందించేలా ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై సీఎం జగన్ ఈరోజు స్పందిస్తూ బయటకు వెళ్లే ప్రతి రాజ్యసభ సభ్యుడికి విశ్వసనీయత ఉండాలని జగన్ అన్నారు. ప్రలోభాలకు లొంగో భయపడో రాజీపడో వెళ్లిపోతే ఎలాగని ప్రశ్నించారు. రాజకీయాల్లో కష్టాలు ఉంటాయని 5 ఏళ్లు కష్టపడితే మన సమయం వస్తుందన్నారు. విజయసాయిరెడ్డికైనా మరెవరికైనా విశ్వసనీయత ముఖ్యమని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలను తాము బహిష్కరించలేదని జగన్ అన్నారు. శాసనసభ సమావేశాలకు హాజరయ్యే విషయంలో కోర్టుకు కూడా వెళ్లామని తెలిపారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంపై కోర్టుకు అసెంబ్లీ స్పీకర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా, రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తీసుకున్నాను. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకుని చెప్పాలి, పలానోడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో భయపడో ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years. మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves to stand up. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది. ఒక లీడర్గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రధాన పార్కులో జరుగుతున్న పార్క్ అభివృద్ధి పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డిలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ భీమవరం పట్టణంలో ప్రజలను, ముఖ్యంగా పిల్లలను ఆహ్లాదకరంగా ఉంచేందుకు అవసరమైన ప్రదేశాలు ఏమీ లేకపోవడంతో ఆలోచన చేసి పట్టణంలోని దాతల సహకారంతో భీమవరంలోని అన్ని పార్కులను దశల వారీగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రధాన పార్కుని ఇప్పటికే 10 లక్షలతో గ్రౌండ్ లెవెలింగ్, స్టేజ్ ది మోడలింగ్, స్ట్రక్చర్స్ ఏర్పాటు పనులను చేపట్టడం జరిగిందన్నారు. సామాన్యులకు సైతం కార్పొరేట్ వైద్యం అందించేలా లేటెస్ట్ టెక్నాలజీతో ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. భీమవరం జేపీ రోడ్డులో మదర్నెస్ ఆసుపత్రిని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి నారాయణ, మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు, పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు ప్రారంభించారు.
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి నారాయణ మాట్లాడుతూ వైద్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయని, సామాన్యులకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నాయని అన్నారు. మండలి చైర్మన్ మోషన్ రాజు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే అంజబాబు మాట్లాడుతూ భీమవరం వైద్య రంగంలో అగ్రగామిగా ఉందని, కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ఈ ప్రాంతంలో అందుబాటులోనే ఉన్నాయని అన్నారు. మదర్నెస్ ఫౌండర్, డైరెక్టర్, శిశు చిన్నపిల్లల వ్యాధుల సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ వి వంశీ శివరామరాజు, గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ వైద్య నిపుణులు డాక్టర్ కె మానసశ్రావ్య మాట్లాడుతూ పసి ప్రాణాలు రక్షణే తమ ధ్యేయమని, శిశు మరణాలు అరికట్టాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రారంభించామని అన్నారు. తమ వైద్య బృందంతో సామాన్యులకు సైతం కార్పొరేట్ వైద్యం అందిస్తామని అన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు భీమవరంలో మదర్నెస్ ఫర్టిలిటీ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించారు. ఈ ప్రారంభించిన ఈ యొక్క హాస్పిటల్ మేనేజ్మెంట్ చైర్పర్సన్ డాక్టర్ వంశీ గారికి మరియు వారి యొక్క మిస్సెస్ డాక్టర్ దుర్గా మౌనికా గారికి, మిగతా డైరెక్టర్లు మానస మరియు వంశీ కృష్ణరాజు వారందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు రెయిన్బే హాస్పిటల్ యొక్క చైర్మన్ వారి యొక్క సపోర్ట్తో ఈరోజు యాక్చువల్గా ఈ యొక్క హాస్పిటల్ని తీర్చిదిద్దారు, చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఈరోజు హెల్త్ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి వచ్చింది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా చేయగలం. కరోనా
పీరియడ్లో కరోనా వచ్చింది, మొత్తం ప్రపంచం అంతా ఎక్కడికక్కడ ఆగిపోయింది, ఎకనామిక్ గ్రోత్ ఆగిపోయింది. అందుకనే గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒకటి చెప్తుంటారు, హెల్త్కి హై ప్రయారిటీ ఇవ్వాలి. హెల్త్ బాగుంటేనే, ఆరోగ్యంగా ఉంటేనే ప్రతి ఒక్కరు మానసికంగా ఫిజికల్గా వర్క్ చేయగలరు. బాగా వర్క్ చేసినప్పుడు ఆ యొక్క రాష్ట్రం గ్రోత్ వస్తుంది. అందుకని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా హై ప్రయారిటీ యాక్షన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ ఫర్టిలిటీ ఇక్కడ స్పెషల్గా ఇక్కడ స్పెషలైజేషన్ ఏంటంటే వీళ్ళు ఫర్టిలిటీకి సంబంధించి లేటెస్ట్ ఎక్విప్మెంట్ యాక్చువల్గా పెట్టడం జరిగింది. ఈరోజు ప్రపంచం మొత్తం తీసుకుంటే ఫర్టిలిటీ రేట్ తగ్గిపోతుంది. ఫర్టిలిటీ రేట్ తగ్గిపోతే ఓవర్ ఎ పీరియడ్ జనాభా తగ్గిపోతుంది. అందుకని ప్రపంచం మొత్తం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వరీ అవుతుంది. ఫర్టిలిటీ రేట్ 2.1 ఉండాలి, 2.1. కానీ ఈరోజు మన రాష్ట్రంలో 1.6 ఉంది, 1.6. మన దేశంలో 1.9కి వచ్చింది. ఒకప్పుడు 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే లోకల్ బాడీస్లో కంటెస్ట్ చేయడానికి లేదని అసెంబ్లీలో చట్టం చేశారు. అట్లాంటి ఆ చట్టం తీసేశారు. ఎందుకంటే కొన్ని దేశాల్లో ముసలి వాళ్ళ యొక్క అంటే హెల్త్ కాన్షియస్ వల్ల ముసలి వాళ్ళ యొక్క వాళ్ళు ఎక్కువ ఉండారు, యూత్ తగ్గిపోయారు. ఎప్పుడైతే యూత్ తగ్గుతుందో ఆ రాష్ట్రంలో వర్క్ చేసే మ్యాన్ పవర్ తగ్గిపోతుంది. ఈరోజు జపాన్ తీసుకోవచ్చు, యుఎస్ఏ తీసుకోవచ్చు, అన్ని కంట్రీస్ దే ఆర్ వరింగ్. కాబట్టి ఈ యొక్క గ్రోత్ కూడా ఏదైతే ఫర్టిలిటీ గ్రోత్ పెరగాలి, 2.1కి రావాలి. ఈరోజు మన రాష్ట్రంలో 1.6 ఉంది. అది రావాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఫర్టిలిటీ సెంటర్స్ ముందుకు రావాలి. ఎవరికైతే ఈ సంతానంలో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి యాక్చువల్గా ఇబ్బందులు లేకుండా చేయడానికి నేను మరొకసారి ఈ మేనేజ్మెంట్ని విష్ చేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లాంటి సెంటర్లు వాళ్ళు ఎన్నో పెట్టాలని, ఎంతోమందికి సేవ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన భీమవరం పట్టణం వ్యాపార రంగంలోనూ ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి చెందుతున్న పట్టణానికి ఆరోగ్యం చాలా ముఖ్యమైంది. ఆరోగ్యం కోసం ఎన్నో హాస్పిటల్స్ వస్తున్నాయి. ఈ మదర్నెస్ హాస్పిటల్ ఈరోజు గౌరవనీయులు మున్సిపల్ మంత్రివర్యులు నారాయణ గారిచే ప్రారంభించడం జరిగింది. వారి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలతోటి బాగా ఎస్టాబ్లిష్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల వారికి అందరికీ కూడా ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను. ఈరోజు భీమవరంలో మదర్నెస్ అనే హాస్పిటల్ ఇది ఫర్టిలిటీ ఉమెన్ చిల్డ్రన్ కోసం, న్యూ బార్న్ చిల్డ్రన్ కోసం పెట్టింది. ఈ హాస్పిటల్ చాలా ఎక్స్పర్టైజ్, చాలా హోంవర్క్ చేసి పెట్టారు. ద క్వాలిటీ ఆఫ్ ద హాస్పిటల్ ఇస్ వెరీ గుడ్. డాక్టర్ శివరామకృష్ణరాజు గారు రెయిన్బో హాస్పిటల్ దాదాపు 15 ఏళ్ళ నుంచి కన్సల్టెంట్ పనిచేస్తున్నారు. సో ఈ వీ హ్యావ్ గైడెడ్ ఇన్ టు డూ దిస్ హాస్పిటల్ ప్రాపర్లీ. అంటే ఈ హాస్పిటల్ ఈరోజు చాలా ఆనందంగా ఉంది, చాలా చక్కగా వచ్చింది, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. సో ఇలాంటి ఫెసిలిటీ భీమవరం లాంటి ప్లేస్కి చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం రాజమండ్రి పోవాలన్నా కానీ విజయవాడ పోవాలన్నా కానీ దాదాపు 2 గంటలు పడుతుంది. సో 2 గంటల టైం చాలా ఇంపార్టెంట్ ఫర్ చిన్నపిల్లలకి, న్యూ బార్న్స్కి. అందువల్ల ఆ సమస్య అనేది ఇక్కడ మనకి ఇది అవుతుంది. ఇంకోటి మనకి ఈ ఏరియాలో ఇలాంటి ఫెసిలిటీ వల్ల మనకి ఈ సిక్ చిల్డ్రన్ అనేది అడ్రస్ చేయడం బాగుంటుంది. సో మనకి హబ్ అండ్ స్పోక్ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. పెద్ద పెద్ద హాస్పిటల్స్ సిటీస్లో ఉంటాయి, ద స్పోక్స్. ఇప్పుడు మేము రెయిన్బో హాస్పిటల్లో హబ్ అండ్ స్పోక్ మోడల్ అనేది చేస్తుంటాం. ఇది స్పోక్ లాగా ఉంటుంది. మేము చాలా కలిసి పనిచేస్తాం మదర్నెస్ హాస్పిటల్తో, రెయిన్బో హాస్పిటల్. సో కలిసి గట్టుగా పనిచేసి మంచి సేవలు అందించడానికి ప్రయత్నిస్తాం. అలాగే ఇక్కడ ఫర్టిలిటీ సేవలు కూడా ఒక ఉన్నత స్థాయిలో చేయడం జరిగింది. ఫర్టిలిటీ అనేది చాలా పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో అలాంటిది ఫస్ట్ టైం భీమవరంలో ఒక స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫర్టిలిటీ సెంటర్ కూడా స్టార్ట్ చేశారు. వైసీపీ నేత అవుతు సునీతారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమం గుంటూరు జిల్లా కుంచినపల్లిలోని శ్రీనివాస కన్వెన్షన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను శ్రీవల్లి రవితేజ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.